హలో అండి, రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్. ఈరోజు మా విలేజ్కి అగ్రికల్చర్ ఆఫీసర్స్ మరియు అందులో సీనియర్లు మెంటార్లు అందరూ వచ్చి ద్రవజీవామృతం ఎలా చేయాలో చూపిస్తున్నారండి. చూసేయండి వీడియోలో. అనేది వీళ్ళు చెప్పడం జరిగింది. అందువల్ల మిమ్మల్ని అందరిని ఒకసారి పిలిపిస్తే అది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మా వాళ్ళకు కూడా ఒకసారి చూపిస్తే పట్టుకొని అంత పోతుంది. కొంచెం వాటర్ పోసేసి బెల్లము నేరుగా వేసుకోవడం వల్ల కరగదు కాబట్టి వాటిలో బాగా కరిగేలా చేసి మనము నీళ్ళలోకి వేసుకోవడం. ఇప్పుడు వీటిని మనము నీళ్ళలోకి వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా శనగపిండి కూడా గుంటలు లేకుండా నీళ్ళలో బాగా వాటిని కలిసేలా చేసి మనం పుట్టమట్టి తీసుకున్నాం. అంటే దీంట్లో ఎలాంటి రసాయనాలు కలిసి ఉండవు కాబట్టి సూక్ష్మజీవులు అభివృద్ధి చెందడానికి వాటిలో మనం వేస్తాం. అదేవిధంగా పేడను కలుపుకోవడం ద్వారా డ్రిప్లో నాజలకు అడ్డపడుతుంది కాబట్టి ఆ రంధ్రాలకు అడ్డపడకుండా మనం చీరలో కట్టుకొని వాటిని మనం ప్రెస్ చేస్తూ లోపల ఉన్న రసాన్ని నిలలేకపోయేలా కర్రతో కట్టాలి. ఏం లేదా వదిలేసి 4 రోజులకు అభివృద్ధి చెంది జీవామృతం తయారవుతుంది. ఎలాంటి చెత్త పడకుండా మనము ఇలా పలచని గుడ్డతో కట్టేసుకోవడం జరుగుతుంది. వీటిని ఎండ తగలకుండా నీడనే మనం తయారు చేసుకోవాలి. సూక్ష్మజీవులు అభివృద్ధి చెందాలి కాబట్టి ఎండలో పెట్టకూడదు. అదేవిధంగా ఈ జీవామృతం 4 రోజులకు తయారవుతుంది. తయారైన జీవామృతాన్ని మనము వడగట్టి డ్రిప్ ద్వారా 1 ఎకరాకు 200 లీటర్లను అందించుకోవచ్చు. అదేవిధంగా తయారైన జీవామృతాన్ని 5% నీళ్ళల్లో కలుపుకొని మనము మొక్కలపైన పిచికారీ చేసుకోవడం వల్ల మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు, సూక్ష్మ స్థూల పోషకాలు అన్నీ కూడా సమృద్ధిగా అందుతాయి. వాటిని మనం భూమిలో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.